డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు లాస్ట్ 20 years హిస్టరీ కనుక మనం తీసుకున్నట్లయితే, ఒక ఇన్వెస్టర్గా లాస్ట్ 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మార్కెట్ నెగిటివ్లో ఉంది, ఇప్పుడు కూడా నెగిటివ్లో ఉంటున్నారా? ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా అంటే మా దగ్గర ఇన్వెస్టర్స్ చాలా మంది ఉంటారు. సో మీరు ఎవరైనా అడిగినప్పుడు మీ దగ్గర టాప్ ఇన్వెస్టర్ ఎవరు అంటే, మీ దగ్గర ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది ఎవరిది అంటే, మాకు ఒక ప్రయారిటీ ఉంటుంది. ఓకే, నెంబర్ 1 ఇన్వెస్టర్ దగ్గర నెంబర్ 2 ఇన్వెస్టర్ అని మాకు ఒక ఐడియా వస్తుంది. సో నేను చెప్తాను, 2002లో నేను యాక్చువల్గా ఐఆర్డీ ఎగ్జామ్ పాస్ అయ్యాను. అంటే మీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చేయాలంటే యాంఫ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అదే ఇన్సూరెన్స్ చేయాలంటే ఒక ఐఆర్డీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో నేను 2002లో ఒక ఎగ్జామ్ క్లియర్ చేశాను, ఐఆర్డీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఒక ఇన్వెస్టర్కి నేను ఒక 5 lakhs పాలసీ అనేది ఇవ్వడం జరిగింది. అది నా ఫస్ట్ ఇన్వెస్టర్ అనమాట. అది ఫస్ట్ పాలసీ ఇచ్చిన తర్వాత, ఈ ఇన్సూరెన్స్ ఒకటే కాదు, ఇంకా ఏదన్నా మంచి చేయాలి ఇన్వెస్టర్స్కి, ఇంకా ఏదైనా మంచిది ఇవ్వాలి చెప్పి అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఒక 2005 ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా నేను స్టార్ట్ చేశాను, రికమెండ్ చేశాను. ఆయనకే చెప్పాను, సార్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చేయండి, ఒక ఇన్సూరెన్సే కాదు, ఇందులో కొంచెం ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ అనేది కేవలం రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మంచిది, ఏదైనా అన్ఫార్చునేట్ జరిగితే మీకు కవరేజ్ వస్తుంది. సో ఫ్యామిలీకి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్లో అమౌంట్ వస్తుంది, కానీ రిటర్న్స్ బాగా రావాలంటే మాత్రం మీకు ఇన్సూరెన్స్ కాదు, మ్యూచువల్ ఫండ్స్ చేయమని చెప్పాను. అలా 2008, 2009 రాగానే పిఎంఎస్ కూడా చాలా బాగుంటుంది సార్, పిఎంఎస్ కూడా చేయండి, దానివల్ల అధిక లాభంగా వస్తుంది. ఆ రోజుల్లో పిఎంఎస్ అంతా మినిమం 5 lakhs ఉండేది. సో నేను రికమెండ్ చేసినప్పుడు ఆయన విన్నారు. సో అలా చెప్తున్నాం కదని చెప్పి అలాగే చేశారు. సో మనం ఎప్పటికప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, తర్వాత మళ్ళీ ఏఎఫ్ యాడ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ పోర్ట్ఫోలియోలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ పెంచుతూ వచ్చిన వల్ల ఇవాళ దగ్గర అన్ని వెల్త్ 10 CR అయింది. 10 CR. ఎక్కడ 5 lakhsతో స్టార్ట్ చేసిన మనిషి, ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న మనిషి మనతో పాటు ట్రావెల్ చేసినందుకు 25 years ఆల్మోస్ట్ చేసినందుకు వాళ్ళకి వెల్త్ క్రియేట్ ఎంత అయిందంటే 10 crores అయింది. ఎందుకు 10 crores అయింది వాళ్ళంటే, వాళ్ళ ఫస్ట్ ఇన్వెస్టర్ దగ్గర మీ దగ్గర ఉన్న ఫస్ట్ ఇన్వెస్టర్ ఎవరంటే ఆయన ఎంత ఉంటుందంటే 10 crores. సో ఎందుకు అలా వచ్చింది అంటే, మనం చెప్పిన గైడెన్స్ని ఫాలో అవ్వటం, తర్వాత టైం మార్చుకోవటం, ఒక్క దాంట్లోనే స్టిక్ అయిపోకుండా, ఒక మ్యూచువల్ ఫండ్స్లో స్టిక్ అయిపోకుండా మార్చుకుంటూ పిఎంఎస్ చేస్తూ, ఏఎఫ్ చేస్తూ, ఒక పిఎంఎస్ కాదు వేరే పిఎంఎస్కి మూవ్ అవ్వడం వల్ల వాళ్ళ కాంట్రిబ్యూషన్ కొంచెం ఎప్పుడైనా చూడండి, ఒక 3-4 years తర్వాత కాన్ఫిడెన్స్ వాళ్ళకే పెరుగుతుంది. అదే ప్రోడక్ట్ చాలా బాగుంది కదా, ఇంకెందుకు మనం ఇంకో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అన్నెసరీగా ల్యాండ్లో పెట్టడం ఎందుకు, గోల్డ్లో పెట్టడం ఎందుకు అని చెప్పి వాళ్ళుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మార్కెట్లో. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత పెద్ద వార్ వచ్చినా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో మహా అయితే ఒక 10% తగ్గొచ్చును, నెగిటివ్లో లేరు, పాజిటివ్లోనే ఉంటారు. సో ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానిలో స్టాక్ మార్కెట్ 20,000 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, 22,000 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ మార్కెట్ ఆల్రెడీ 80,000లో వచ్చింది. సో కాబట్టి ఎప్పుడైతే సుదీర్ఘంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తారో వాళ్ళెవరికి కూడా ఇట్లాంటి వార్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ అయితే జరగదు. సో అదే ఆయన సక్సెస్ఫుల్ స్టోరీ. అయితే సెకండ్ ఇన్వెస్టర్ నా దగ్గర ఇంచుమించు అదే టైం ఫ్రేమ్లో వచ్చారు, కానీ ఆయన దగ్గర 6.5 crores ఉంది వాళ్ళు నా దగ్గర. సేమ్ నేనే అడ్వైజర్ని, మరి ఈయన దగ్గర 10 CR వచ్చింది, ఎందుకు 6.5 CR అయిపోయారంటే, ఏమైనా 2 పొరపాట్లు చేశారు. ఫస్ట్ పొరపాటు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. నేను 2009లో చెప్పాను, ఈయన కూడా పిఎంఎస్ చేయండి, పిఎంఎస్ బాగుంటుందంటే వదిలేయండి ఇప్పుడే పిఎంఎస్, నాకు మ్యూచువల్ ఫండ్స్ కంఫర్ట్గా ఉంది. మళ్ళీ 2014లో కూడా చెప్పాను పిఎంఎస్ చేయండి బాగుంటుందని. లేదంటే నేను కొంతమంది చార్ట్ అకౌంటెంట్లు ఎంక్వైరీ చేశాను, ట్యాక్స్లు ఎక్కువ పడతాయని చెప్పారు. కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాను, పిఎంఎస్లో చేస్తే అత్యధికంగా మనకి ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 2% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. ఇట్లాంటివన్నీ చెప్తూ ఆయన డిలే చేశారు. నేను 5 lakhs మినిమం పిఎంఎస్ ఉన్నప్పుడు చెప్తే ఆయన దగ్గర 2015లో ఎంటర్ అయ్యారు పిఎంఎస్లోకి. అప్పటికి పిఎంఎస్ మినిమం 50 lakhs అయిపోయింది 2019లో. సో అప్పటికి చూస్తే మీకు అంతకుముందు మనం చెప్పినప్పుడు ఇన్వెస్ట్ ఉంటే బాగుండేది, డిలే చేయడం వల్ల ఇప్పుడు పిఎంఎస్ ఆయనకి ఎంత బాగా నచ్చిందంటే, మొత్తం 6.5 crores పిఎంఎస్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా చేయట్లేదు ఆయన, మొత్తం మ్యూచువల్ ఫండ్స్ 0 చేసేసారు. మొత్తం 2.5 crores ఒకటే పిఎంఎస్లో, ఒక పిఎంఎస్లో 1.5 crore, ఒక పిఎంఎస్లో 75 lakhs, ఇంకో పిఎంఎస్లో 80 lakhs, మొత్తం పిఎంఎస్లోనే ఉంది 6.5 crores. సో ఈయన కనుక ముందు నుంచే మనం చెప్పినప్పుడు అర్థం చేసుకుంటే ఇప్పటికి 10 CR కూడా అయ్యి ఉండేది. ఇంకోటి ఈయన దగ్గర ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, ఏఎఫ్ కూడా చేయట్లేదు. నేను ఏఎఫ్ కూడా రికమెండ్ చేశాను, సార్ ఏఎఫ్ చేయండి, ఏఎఫ్ ఇంకా బాగుంటుందని చెప్పాను. కానీ సంభవం ఏంటంటే, పిఎంఎస్ బాగుంది కదా, రిటర్న్స్ బాగానే వస్తున్నప్పుడు ఎందుకు దీన్ని డిస్ట్రిబ్యూట్ ఎందుకు మళ్ళీ ఏఎఫ్ కొత్తగా వెళ్ళటం అనేది. కొంతమంది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఒక కన్సర్వేటివ్గా ఉంటారో నెక్స్ట్ టైంకి వెళ్ళరు వాళ్ళు త్వరగా. సో అందుకే ఇంకా 6.5 crores చిల్లరలో ఉన్నారు. సో అదండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే కనుక డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి,
నేను కనుక ఈ 10 crore ఇన్వెస్టర్కి కేవలం ఇన్సూరెన్స్ పాలసీలే ఇచ్చాను అనుకోండి, మీకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ, మీ మిసెస్కి ఒక ఇన్సూరెన్స్ పాలసీ, మీ అమ్మాయి చదువుకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ, మీ అమ్మాయి పెళ్లికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అని ఇన్సూరెన్స్ పాలసీలే ఇస్తే ఇవాళ ఆయనకి దగ్గర 2 crores కంటే వెల్త్ క్రియేట్ అయ్యేది కాదు. అవును. ఒకవేళ కనుక నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే చేయండి, పిఎంఎస్ చేయకండి, పిఎంఎస్లో కనుక ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి అది చెప్పి పిఎంఎస్ కూడా చేయలేదు అనుకోండి, కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే ఎంతసేపు ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ ఫండ్ తీసుకుంటూ వచ్చానుకోండి, ఇవాళ ఆయన వెల్త్ వస్తే దగ్గర మీకు 5.5 crores కంటే అయ్యేది కాదు. సో ఎప్పుడైతే మనం బియాండ్ ఒక లిమిట్లో ఆగిపోకుండా ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తామో అప్పుడే వెల్త్ బాగా క్రియేట్ అవుతుంది. అంతేగాని ఒకటే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే క్రియేట్ కాదు. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ పిఎంఎస్ కానీ మీ పిఎంఎస్ ఒకే చోట ఇన్వెస్ట్మెంట్ పని కాదన్నారు కదా సార్. సో పిఎంఎస్ దానికి స్టిక్ అంటే ఎంతవరకు మనకి పని అవుతుంది? చూడండి, పిఎంఎస్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా అంటే మీరు అందులో స్ట్రాటజీస్ పెద్ద ఒక స్ట్రాటజీ ఉంటుంది. మనం పిఎంఎస్లో ఏం చేస్తున్నాము, ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాం. అది కోర్ అండ్ స్ట్రాటజీ ఫాలో కావచ్చు, ఒక మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్ట్రాటజీ కావచ్చు, లేదా ఒక కాంట్రా స్ట్రాటజీ కావచ్చు. ఒక్క 50 lakhsని మీరు ఒక స్ట్రాటజీలో పెడుతున్నారు కాబట్టి మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. మనం ఏం చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో అంటే అదే 50 lakhsని మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక థీమాటిక్ ఫండ్, ఒక కాంట్రా ఫండ్ ఇట్లా స్ప్లిట్ చేస్తున్నాం. ఇదేమైంది, ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయింది. ఇప్పుడు 2 రకాల కర్రీస్ ఉంటాయి. ఒకటే బ్రింజాల్ కర్రీ అని తీసుకోవచ్చు, లేదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తీసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో మీరు క్యాప్సికమ్ యాడ్ చేస్తారు, గోబీ యాడ్ చేస్తారు, పొటాటో యాడ్ చేస్తారు, క్యారెట్ యాడ్ చేస్తారు, అన్ని రకాలు యాడ్ చేస్తారు. అలా ఎప్పుడైతే అన్ని రకాలు యాడ్ చేసి మనం ఉడికించినప్పుడు కొన్ని బాయిల్ అవుతావు, కొన్ని బాయిల్ అవ్వవు. కొన్ని త్వరగా బాయిల్ అయిపోతాయి, కొన్ని ఎవరికి బాయిల్ అవ్వవు. హాఫ్ ఉడికి హాఫ్ ఉడక్క అట్లా అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఒక మిక్స్డ్ అనుకుంటాము కానీ అందులో దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచి చూడండి కొన్ని కాంబినేషన్స్ కలవకూడదు. కొన్ని కాంబినేషన్స్ మీకు ఈవెన్ వెజిటబుల్స్ కూడా కలిస్తే వాటి వల్ల డేంజరే తప్ప లాభం ఉండదు. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మనం చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే మొత్తం 1 crore కానివ్వండి, 50 lakhs కానివ్వండి, దాన్ని ఒక 20 fundsలో స్ప్లిట్ చేస్తున్నాం. ఆ 21 fundsలో స్ప్లిట్ చేసడం వల్ల కొన్నిట్లో ఒక టైంలో కొన్ని ప్రాఫిట్ ఉంటాయి, కొన్ని నెగిటివ్లో ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి హ్యూజ్ రిటర్న్స్ అనేది రావు. కాబట్టి అదే 50 lakhsని కనుక మనం ఒక స్ట్రాటజీలో ఫాలో అయ్యి మేము కూడా పిఎంఎస్లో ఒకటే ఆపమండి. ఫస్ట్ 50 lakhsని ఒక పిఎంఎస్లో పెడతాము. ఎప్పుడైతే దాంట్లో 1 crore వచ్చిందో అందులో నుంచి 50 lakhs ప్రాఫిట్ తీసుకుని మళ్ళీ వేరే పిఎంఎస్లో వెళ్తాం. ఓకే. అలా ఎప్పుడైనా 3, 4, 5 పిఎంఎస్లు పెట్టుకోవాలి మన దగ్గర. ఎందుకు అంటే ఒక పిఎంఎస్తో ఆగిపోకూడదు. ఒక 1 crore వచ్చింది అంటే ఒక పిఎంఎస్ చేయాలి. 2 crores అయినాయి అంటే మళ్ళీ ఇంకో పిఎంఎస్లో పెట్టాలి. అలా ఎందుకంటే ఒక్కొక్క పిఎంఎస్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎప్పుడైతే మనం 3, 4 పిఎంఎస్లో ఉన్నామంటే మనం అన్ని స్ట్రాటజీని కవర్ చేసినట్టు అవుతుంది. అలాంటి బిజినెస్ సైకిల్లో కూడా మన పోర్ట్ఫోలియో అనేది తట్టుకుంటుంది. ఫర్దర్గా రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో జరిగేది పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం ఉన్న వాల్యూమ్ అంతా స్ప్లిట్ చేస్తాం. చాలా ఫండ్స్ స్ప్లిట్ చేస్తాం. ఇండైరెక్ట్గా ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క ఫండ్లో మళ్ళీ 80 స్టాక్స్ ఉంటాయి. మనం తెలియకుండానే 800 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి రిటర్న్స్ రావు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పిఎంఎస్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం ఇది ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీ క్లయింట్కి ఇప్పుడు 10 crores వర్త్ వెల్త్ క్రియేట్ అయిందని అన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దానికి ఏదైతే ట్యాక్సేషన్ కూడా అంతే పే చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ అడిగారు. టీసీఎస్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సో టీసీఎస్లో ఒక ఎంప్లాయ్కి ఒక 20 lakhs ప్యాకేజ్ వచ్చింది అనుకుందాం. సో 20 lakhs ప్యాకేజ్ వచ్చినప్పుడు టీసీఎస్లో ఎంప్లాయ్కి అతనికి ఎక్స్పర్ట్ ఉన్నారు, కొంచెం ప్రొఫెషనల్గా అయ్యారు, కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు. మైక్రోసాఫ్ట్ వాడు ఏమంటాడు, నేను 40 lakhs ఇస్తాను, నా దగ్గరకు వచ్చే అంటాడు. ఆబ్వియస్గా 20 lakhs ప్యాకేజ్ ఉన్న టీసీఎస్ ఎంప్లాయ్కి మైక్రోసాఫ్ట్లో 30 lakhs ప్యాకేజ్ వస్తుంది. 30 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే అర్థం ఏంటి, మనం ఇన్కమ్ పెరగగా ట్యాక్స్ కూడా కట్టాల్సిందే కదా. యాజ్ పర్ ద ఇన్కమ్, యాజ్ పర్ ద ట్యాక్స్. మనం చూడాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, పిఎంఎస్లో కూడా 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్. ఇక ట్యాక్సెస్ ఏం మారలేదు. మీరు ఒకవేళ పిఎంఎస్లో 18% ట్యాక్స్ కట్టాలి, 20% ట్యాక్స్ కట్టాలి అంటే అప్పుడు ఓకే వేరియేషన్ వస్తుంది. సార్ మ్యూచువల్ ఫండ్స్లో 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, పిఎంఎస్లో 20% ఉంది కదా అని చెప్పి. అలా లేదు, పిఎంఎస్ కూడా 12.5%. సో ట్యాక్స్ ఎప్పుడైనా సమానంగానే ఉంది. ఇక్కడ ఐర్ కడతామో అక్కడ ఒకసారి కడతాము, అంతే డిఫరెన్స్ తప్ప ఆ బెనిఫిట్ ఏం లేదు. సో పిఎంఎస్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ ప్రాసెస్. థ్యాంక్స్ అండి.